పంపి సాంబశివరావు, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎరపాలెం మండలం, ఖమ్మం డిస్టిక్, ఓకే. మదర్ కాన్స్టిట్యున్సీ. ఓకే. సార్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? బాగుంది. ఓకే. రేవంత్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయా? ప్రజలు బాగా సంతోషంగా ఉన్నారు. ఓకే. అంచెలంచెలుగా 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రభుత్వం మంచిగా నడపడం కూడా జరుగుతుంది. ఓకే. రైతులు కావచ్చు, కార్మికులు, కర్షకులు అందరూ ప్రశాంతంగా ఈ ప్రభుత్వం చక్కగా పరిపాలన చేస్తుంది. ఇంకా ముందు ముందు ఇంప్లిమెంట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు, మా పెద్ద ఆయన డిప్యూటీ సీఎం గారు, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు బట్టి విక్రమార్క గారు మంచి కృషి చేస్తున్నారు అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే. మరి బీఆర్ఎస్ గురించి ఏం చెప్తారు? బీఆర్ఎస్ కష్టాల్లో ఉంది. బీఆర్ఎస్ మళ్ళీ పైకి రావడం అనేది కష్టం. రేవంత్ రెడ్డి గారు తెలివితేటల ముందు ఈయన పరిపాలనా విధానంలో కేసీఆర్ గారిని మర్చిపోతారు 100%. 6 గ్యారెంటీలు అన్నీ అమలు పరిస్తే బీఆర్ఎస్ నామరూపాలు లేకుండా పోద్దని మా అభిప్రాయం. ఓకే. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రోజు చాలా మంది ఢిల్లీకి అయితే వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ల కోసం అయితే పోరాటం చేస్తున్నారు. దానికి మీరేం చెప్తారు? ఆయన ఇచ్చినటువంటి వాగ్దానంలో భాగంగా మొండి వైఖరితోటి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఇద్దరు కూడా 42% రిజర్వేషన్ అమలు చేయడానికి అసెంబ్లీలో పెట్టి దానికి రూపురేఖలు తయారు చేసి బిల్లు పాస్ చేయడం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి చిత్తశుద్ధి ఉంటే 42% అమలు చేసి స్థానిక సంస్థలు ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అది అమలు జరిగే వరకు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు పట్టుదలతోటి ఎన్ని ధర్నాలు చేయడానికైనా, నిరాదీక్షలకైనా ఎందుకు అమలు చేయట్లేదు అంటారు? వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో తెలియదు. రేవంత్ రెడ్డి గారు మాత్రం తెల్ల పేపర్ లాగా అనుకున్న ప్రకారం చట్టం చేయటం అనేది కూడా జరిగింది. అది కేంద్ర ప్రభుత్వ విధానం. 42% అమలు చేయాలి. బీసీ జనాభా ప్రకారం మంచిగా లెక్కలు తయారు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టి కేంద్రానికి పంపడం జరిగింది. మరి మోడీ గారు కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తామని ఈ మధ్యకాలంలో వాగ్దానం చేయడం కూడా జరిగింది. ఏపీ వచ్చిన సందర్భంగా ఇంప్లిమెంట్ చేసి అతను ఒక బీసీ వ్యక్తిగా 42% అమలు పరితే హర్షిస్తారని కూడా తెలియపరుస్తాం. ఓకే. మరి